అనతి కాలంలోనే, కొంతకాలంలోనే దేవుడు మీకు సమృద్ధిని విడుదల చేయకపోతే అప్పుడు అడగండి. ఆయన అన్నాడు, నాకిచ్చి నన్ను శోధించిన ఎడల ఆకాశపు వాక్యండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెన కుమ్మరిస్తాను. పట్టజాలనంత విస్తారంగా. విచిత్రం ఏంటంటే నేను తీస్తా మళ్ళా నేను తీయటం కాదు, అసలు 10వ భాగం నేనే వాడుకొని 90% దేవుడికి అన్నట్టు కేటాయించే పొజిషన్కి నేను వెళ్ళా. కానీ మీకు నేర్పలా. మళ్ళీ నేను దీవించబడ్డా. నాకు దేవుడేం తక్కువ చేయలేదు, ఎందుకంటే ఇవ్వటం నేర్చుకున్నాను నేను, మీకు నేర్పలా. అందువల్ల ఏం జరిగింది, ఈ విషయం నేను గట్టిగా చెప్పనందున, దీని గురించి నేను అలవాటు చేయనందున మీకు అలా ఉండిపోయింది. నీకేం లేదు, ఏదో వచ్చిన దానిలో అంత కానుకేసేసి తృప్తి చెందుతూ ఉన్నారు. దేవునికి సంపూర్తిగా చెందకుండా అడ్డగిస్తున్నారు. అందువల్ల శాపం వెంటాడుతుంది. అక్కడ రాసుంది, ఇందువల్ల మీరు శాపగ్రస్తులై ఉన్నారు. ఆ శాపం ఇక మనకు దీవెనగున్నట్లు, పట్టజాలంత విస్తారమైన దీవెన మనకు కలుగునట్లు ఈ రోజు నుంచి కైసరవి కైసరికి, దేవునివి దేవునికి అన్నాడు కదా యేసయ్య. ఏమన్నాడు? కైసరవి కైసరికి, దేవునివి దేవునికి. కేటాయిద్దాం. కొంచెంలోంచి ముందు తీయటం మొదలు పెడతాం. విస్తారంగా ఇచ్చాడు, అందులో నుంచి కూడా అమ్మో ఇది దేవుడు, దాన్ని భయపడి నువ్వు ఇంకా ఇస్తాడు. సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదం నా తండ్రి నీకు ఇవ్వబోతా ఉన్నాడు, అది నీవు పొందినట్లు. ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి, దేవునితో వ్యక్తిగతంగా నడవండి. అంతేకాదు ఆర్థిక విషయాల్లో నమ్మకంగా ఉండండి దేవునికి. ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఒక దైవజనుడు చెప్పినటువంటి ఎగ్జాంపుల్ చెప్పాను కదా. నేను దైవజనుడు ఒక ఇంటికి పోతే ఆయన వరకు అన్నం పెట్టింది, కూర్చోబెట్టి వండి. ఆమె కొడుకు ఆయన ముందు కూర్చుంటే అన్నంకెళ్ళి చూస్తుంటే వాడిని పక్కకు తీసుకొని పోయింది. ఆయన ఫీల్ అయ్యాడు. అమ్మ కూర్చొని, వాడిని కూడా కూర్చొని, ఆకలిగా ఉన్నట్టున్నాడు, వాడు కూడా తింటాడంటే వాడు తినకూడదు లేనా అని పక్కకు తీసుకెళ్ళి. వాడు తినకూడదు. ఎందుకు తినకూడదు? నేను సేవకుడిని, నా దగ్గర తింటే తప్పింది, ప్లేట్ ఇవ్వో వాడికి కూడా వేస్తానంటే వాడు తినకూడదన్నా. వాడు తినకూడదు. ఎందుకమ్మా, ఎందుకు తినకూడదు అంటే చెప్పింది, అది దేవునిదన్నా, దేవునికని తీసిన బియ్యం అయి. వాస్తవంగా మా ఇంట్లో బియ్యం అయిపోయి 2-3 రోజులైంది. 2-3 రోజుల నుంచి మా ఇంట్లో అన్నం వండే పొజిషన్ లేదు. కానీ ఇంత శ్రమ వచ్చినా సరే దేవుని కేటాయించాలి, నమ్మకంగా ఉండాలని అవి మా ఇంట్లో ఉన్నా వండుకోవాలా. దైవజనుడు వచ్చావు, నేను ఖాళీ కడుపుతో పంపించకూడదు, అందుకే వండి పెట్టా, నువ్వు తిను, నువ్వు సేవకుడివి, నువ్వు అది తీసుకోవచ్చు, మేము దాన్ని ముట్టకూడదు, అది దేవుడిది అన్నట్టు. ఆయన కన్నీళ్ళు వచ్చినాయి. బాధపడి, సరే ఓకే, ఇప్పుడు సేవకుడని దేవుని నాకు కేటాయించావు కదా, ఇప్పుడు సేవకుడిగా నువ్వు నాకు ఇచ్చావు, నాది ఇప్పుడు నాది ఆ బిడ్డకి పెడుతున్నాను నేను. దేవుడిది నాకు ఇచ్చావుగా, ఇది నాదిగా, నా దేవుడిది నాది, నా చేతికి అప్పచెప్పావు, దీని బాధ్యత నాది, ఇప్పుడు అది నాది, నా దేవుడిది, ఇదిగో నేనే పెడుతున్నాను. ఏదైనా ఉంటే నేను దేవుడు చూసుకుంటాం. ఇవ్వాడి ప్లేట్ ఇవ్వంటే ఆయన కూర్చోబెట్టి పెట్టారు. అయిపోయింది. భారంతో ప్రార్థన చేశాడు, దేవా కడుపు మలమల మాడుతున్నా ఎంత నమ్మకంగా ఉందో చూడు ఈ కుటుంబాన్ని ఇంతే వదిలేస్తావా? అసలు ఎందుకు దర్శించడానికి పోయాడు ఆయన అక్కడికంటే 2 వారాల నుంచి మందిరానికి రావట్లా. ఎందుకు రావట్లేదని అడుగుదామని పోయాడు. ఛార్జీకి డబ్బులు లేక రావట్లా, ఇంట్లో జరగట్లా. ఆ చర్య చూసిన తర్వాత ఆయన కన్నీరు విడిచి ప్రార్థన చేసి వెళ్ళాడు. నెక్స్ట్ సండే పెందల కడనే వచ్చేసారు. సంతోషంగా వచ్చి దైవజనుడిని కలుసుకున్నారంట. ఏందమ్మా ఇంత సంతోషంగా ఉన్నారు అన్న? దేవుడు కార్యం చేశాడన్నా, దేవుడు గొప్ప కార్యం చేశాడన్నా. ఏం చేశాడు?
వాళ్ళు ఏ తోటలో అయితే పనిచేస్తారో ఆ యజమానుడు వేరే ప్రాంతానికి వెళ్ళిపోతా, ఆయన్ని దేవుడు ఆశీర్వదించాడు, ఆయన వేరే ప్రాంతానికి వెళ్ళిపోతా సమృద్ధి గల్లోడు. ఎన్నాళ్ళు మీరు నా దగ్గర నమ్మకంగా పనిచేశారు, అది 2 ఎకరాలు, ఎన్ని ఎకరాలు తోట, 2 ఎకరాలు పైన, 2 ఎకరాలు పై చిలుగు తోట, అది ఆల్రెడీ రన్నింగ్లోకి వచ్చిన తోట. వాళ్ళని పిలిచి వాళ్ళకి రాసేసి, ఇక మీ జీవితాంతం మీరే పండించుకోండి, తినండి అని చెప్పి వాళ్ళు రాసేసి వెళ్ళిపోయాడు. పక్కవానికి వచ్చిన తోట, సెంటు భూమి లేని మమ్మల్ని ఎకరాల ఆస్తి పరులుగా చేశాడన్న దేవుడు, అది రోజుల్లోనే జరిగిన కార్యమన్నా అని చెప్పి సాక్ష్యం ఇచ్చి దేవుని సముఖంలో నిలబడ్డా. కొంచెములో నమ్మకంగా ఉన్నవానికి విస్తారంగా అప్పచెప్పే దేవుడు, ఆయన విషయంలో నమ్మకత్వాన్ని ప్రదర్శించిన వాళ్ళని అన్యాయం చేసే దేవుడు కాదు. కాకపోతే మన బుద్ధి, బలహీన బుద్ధి, మెతక బుద్ధి వల్ల మనం దరిద్రతను అనుభవిస్తున్నాం. ఇంకొద్దు, మార్చుకుందాం.